హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ టు మై న్యూ ఛానల్కి. సో నేనైతే మైండ్ క్రాఫ్ట్ ఆడబోతున్నాను. అండ్ మైండ్ క్రాఫ్ట్లో ఈసారి అలా కాదు, పెద్ద ఛాలెంజ్ కూడా ఉంది, అది మీకు ముందు చెప్తాను. బట్ ఫస్ట్లీ ఇది ఒక ఆల్రెడీ క్రియేట్ చేసిన వరల్డ్, నేను కొద్దిగా ఆడేశాను. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను ఇంకా క్రియేటివ్ యూజే చేయలేదు. అంటే లైక్ హార్డ్ కోర్ కాదు, అది కూడా చూసుకోండి క్లోజ్లో ఉంది. సో నేను క్రియేటివ్ యూజ్ చేయలేదు. ఐమ్ స్టిల్ ఆన్ మై కాపర్ ఆర్మర్. నేను ఏం యూజ్ చేయలేదు ప్రస్తుతానికైతే. సో ప్రస్తుతానికి మీకు నా బేస్ ఇదైతే చిన్న చెస్ట్ ఏరియాలా పెట్టుకున్నాను, ఎందుకంటే కనపడటానికి మంచిగా ఉందని. అండ్ అదనమాట నా చిన్న బేస్ టెంపరీ. ఎందుకు టెంపరీ కట్టాను? ద రీజన్ ఇస్, యాక్చువల్లీ ఇక్కడ ఇంకా కొన్ని ప్లేయర్స్ ఆడతారు. బట్ ఇప్పుడు వాళ్ళు కరెంట్గా అవైలబుల్గా లేదు, ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి, అవి అయిపోయినాయి. సో ఐఎమ్ ఫ్రీ. సో ఇప్పుడు నేను బేస్ చూపిస్తాను ఆగండి. బేస్లో బేస్లో పెద్దగా ఏం లేవు, అన్నీ షిఫ్ట్ చేశాను ఇటువైపుకే. ఎందుకంటే అటువైపు చెస్ట్ ఏరియా పెద్దది ఉంది కదా. సో ఇటువైపు చెస్ట్ జస్ట్ షోకేస్కి పెట్టేశాను. ఏవో కొన్ని ఉంటాయి, కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఎస్, ఇక్కడైతే జనరల్ కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా పెద్దగా ఏం కట్టలేదు ఇక్కడ. ఇక్కడ వచ్చేసి 2 హార్సెస్ పెట్టుకున్నాను. యాక్చువల్లీ వీట్ ఫామ్ ఉంది ఇక్కడ, అక్కడ ఒక చిన్న ఫర్నెస్ ఏరియా ఉంది. సో దట్ నాకు ఐరన్ కావాలన్నా వెంటనే చేసుకోగలను కదా. ఈ ఐరన్ స్మెల్టింగ్ పెట్టేద్దాం, సో దట్ మనకు కొద్దిగా ఆర్మర్ కోల్ ఉంది మన దగ్గర. సో ఇదంతా పెట్టేసిన తర్వాత మనం అయితే ఫస్ట్ ఫస్ట్ ఈ వరల్డ్ ఏం జరుగుతుందో చెప్తాను. ఫస్ట్ అయితే ఈ వరల్డ్లో నాకు ఫ్రెండ్స్తో పాటు ఎనిమీస్ కూడా ఉన్నారు. అండ్ ఒక ఎనిమీ ఉన్నాడు. అంటే ఈ వరల్డ్ ఇప్పుడు ప్రస్తుతానికి నాకు తెలిసి 40 డేస్ అవుతుంది స్టార్ట్ చేసి. రియల్ లైఫ్ కాదు, మైండ్ క్రాఫ్ట్ లైఫ్. బట్ 40 డేస్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 100 డేస్ దాకా పీస్ అనేది ఉంది. 100 డేస్ తర్వాత ఫుల్ వార్, కానీ మనం దాని లోపల గేరప్ అయిపోవాలి. కానీ మనం ఏమో ఇప్పుడు దాకా కాపర్ ఆర్మర్‌లోనే ఉన్నాం. సో మనం ఇంకా గేరప్ అవ్వాలి కాబట్టి నేను ఫాస్ట్ డైమండ్స్ అయితే కలెక్ట్ చేయాలి. సో డైమండ్స్ కలెక్ట్ చేయడానికి కూడా 2 వేస్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటి 3 వేస్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ స్ట్రిప్ మైన్ చేయొచ్చు. ఇంకోటి ఏమో డైరెక్ట్‌గా డౌన్ చేసేసి ఏదో కేవ్‌లో పడిపోయి కేవ్‌లో చూసుకోవచ్చు ఏమేమి ఉన్నాయో. అండ్ ఆ తర్వాత ఏమో మనము డైరెక్ట్‌గా డైమండ్స్ తీసుకోవచ్చు. కానీ, కానీ నేను ఇదంతా ఫాస్ట్‌గా చేయాలి కాబట్టి ఒక్క చీటింగ్ మెథడ్ ఉంది, నేను చెప్తాను. అంటే నువ్వు మైన్‌క్రాఫ్ట్‌లోకెళ్ళి బ్రో, నువ్వు సీరియస్‌గా మైన్‌క్రాఫ్ట్‌లోకెళ్ళి ఏ సెట్టింగ్స్‌ని కదిలించవు. బట్ యూ హావ్ ఎ సీక్రెట్ వే టు డూ థింగ్స్, చెప్తాను. ఫస్ట్ అయితే మనం అక్కడి దాకా వెళ్ళి కొద్దిగా బ్లాక్స్ అనేవి కలెక్ట్ చేసుకున్నాం. ఓకే, సో నేనైతే వుడ్ కలెక్ట్ చేసుకున్నాను. వీటిని మనము ప్లాంక్స్‌గా ప్లాంక్స్‌గా తీసేసుకుందాం. ప్లాంక్స్‌గా తీసుకొని స్టిక్స్‌గా చేసుకొని మనం, వావ్, కోల్ పైన పెట్టేసి వచ్చాను. ఒక్క నిమిషం తీసుకుందాం. అంటే చాలా ఉందనుకోండి కింద, బట్ స్టిల్. ఓకే, సో నేనైతే ఎస్ కోల్ అయితే తీసుకున్నాను. దాంతోపాటు నేను కొన్ని టార్చెస్ చేసుకున్నాను. కొన్ని స్టిక్స్ అయితే ఉంచుతాం, ఎందుకంటే మనకు అవి నెసెసరీ కాబట్టి. అండ్ కింద మనకు ఒక బెడ్ ఉంది, మనం డైరెక్ట్గా వెళ్ళిపోయి ఇంకా మైనింగ్ చేసేద్దాం. అండ్ మీకు బెస్ట్ చీటింగ్ మెథడ్ ఎంతో చూపిస్తాను ఆగండి. ఇట్స్ గోనా బి నైట్. గాడ్స్, ఇక్కడే పడుకుంటే బెటర్. మనం ఇంత ఈ లోపల చీటింగ్ మెథడ్ అనేది మనం మాట్లాడుకున్నాము. నేను చెప్తాను. మీ దగ్గర వేరే డివైస్ కానీ, లేదా మీరు పీసీలో ఆడుతుంటే మీ వరల్డ్ సీడ్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చి ఈ వెబ్సైట్లో పెట్టేయండి. ఈ వెబ్సైట్లో పెడితే మీ కోఆర్డినేట్స్ ప్రకారం మీకు డైమండ్స్ ఎక్కడ ఉన్నాయో చూపిస్తుంది. అండ్ ఇఫ్ యూ వాంట్ కామెంట్ చేయండి, నేను దీన్ని డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. న్యూ ఛానల్ కాబట్టి నేను కామెంట్ చేయట్లేదు, అంటే పిన్ చేయట్లేదు ఏమి, ఎందుకంటే సి యువర్ సబ్స్క్రైబర్స్ రావడం చాలా కష్టం. దాని మీద నేను అంటున్నా అంటే, సో మనం ఫస్ట్ అయితే కిందకి వెళ్ళిపోయి, కింద నేను ఒక మైన్ తెచ్చాను. తెచ్చాను సీరియస్లీ నాకే గుర్తుండదు నేను తెచ్చాను.
అక్కడ తెరిచింది. ఇప్పుడు ప్రస్తుతానికి దీనికి మనం ఏదైనా కడదాం స్ట్రక్చర్ అంటే సో దట్ నేను ఐడెంటిఫై చేయగలను ఈజీగా. ఇప్పుడు కింద నేను కేవ్ తెరిచాను చెప్తున్నా కదా, ఆ కేవ్ కూడా చూపిస్తాను. ప్లస్ ఇక్కడ కోఆర్డినేట్స్ కూడా నేను రాసేసాను, రాయలేదు యాక్చువల్గా. ఇప్పుడు ఎంత 347, 348, 267లో ఉన్నా. మీ కిందకి వెళ్ళాక మాట్లాడతాను. ఓకే, ఇక్కడ చూశారు కదా, నేను మైన్ చేసిన కాబుల్ స్టోన్ అంతా ఈ చెస్ట్లో అయితే పడేసాను. ఎందుకంటే స్టోరేజ్ ఫిల్ అయిపోతుంది కాబట్టి నాకు అదొక ఇబ్బంది ఉంది. సో వెంటనే ఓకే, -1 -2 వచ్చిన ఇక్కడ రీస్పాన్ పాయింట్ అయితే పెట్టుకుంటున్నా. ఎందుకంటే మనం ఫైట్ చేయలేము, మనం పీవీపీ చేయలేము. అండ్ ఇదిగోండి వచ్చేసాం మనం. ఇదే ఏమంటారు, కేవ్ ఇదే నేను అంటున్న కేవ్. సో లెట్స్ డైవ్ ఇన్ టు ఇట్. టార్చెస్ పట్టుకున్న చేతిలో. యాక్చువల్లీ గేమ్ సౌండ్ పెట్టుకోలేదు నేను, బట్ దాట్స్ ఫైన్, ఏం కాదు. ఓకే, నాకు కొద్దిగా ఐరన్ కావాలి, ఎందుకంటే ఒక ఐరన్ ఆర్మర్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఐరన్ ఆర్మర్ చేసుకోవడం ముఖ్యం, లేదా డైరెక్ట్ డైమండ్కి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోదాం, డైమండ్కి కూడా పర్లేదు. ఓకే, ఈ లెవెల్లో దొరికితే ఐరన్ ఫాస్ట్గా అయిపోతాయి. వరల్డ్ చాలా కడదాం అనుకుంటున్నా కానీ మా ఫ్రెండ్ ఏమో వార్ అంటున్నాడు. సో ఇంక అట్లయిపోతున్నా. యాక్చువల్లీ ఇదిగోండి, ఈ మెటీరియల్ ఏదైతే ఉందో ఇది టఫ్. ఆ టఫ్తో ఎంత మంచి బిల్డ్స్ చేయొచ్చు మీకు తెలియదు. నాకు టఫ్ నచ్చుతుంది యాక్చువల్గా చెప్పాలంటే. ఇక్కడ టాస్ ప్లేస్ డైమండ్స్ దొరికితే ఎంత బాగుంటుందో. ఓ వాయిసా, పెద్ద కేవా. ఆహా, మన భంగశత్రుడు వచ్చాడు. రామ్, he likes me bro. I need to touch pieces. ఓ, బ్యాక్ ఎక్స్టెండ్ అవుతుంది. మళ్ళీ పైకి ఎక్కడికి వెళ్తుందిరా ఇది, నేను వచ్చిన దగ్గర మర్చిపోతాను. మళ్ళీ ఎత్తుకోవాలి గుడ్డోళ్ళు లెక్కన. డైమండ్స్ దొరుకుతాయి ఈ యాక్సెస్లో, ఎందుకంటే అంటే ఎక్కువ దొరకవు. ఎటువైపు నుంచి వచ్చా నేను? ఓకే, ఇంటర్లింక్ దా, నేను ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేసాను కేవ్ని. పేరు ఎస్ సార్, 0 డ్యామేజ్. అండ్ కొద్దిగా మనం పైన చూసుకుంటే వెళ్ళిపోదాం, ఎందుకంటే డైమండ్ ఉంటే మనకి వాటర్ లగ్గాయి అనిపిస్తుంది. ఐరన్ అయితే బొచ్చుడుంది. ఓ బ్రో, పక్క ఇది నా ఫ్రెండ్ ఆర్మరే. మా ఫ్రెండ్ ఆర్మర్ ఇది. స్ప్లిట్ దొరికింది, వేసుకున్నాం. ఇప్పుడు మనకి ఏం అవసరం లేదు ఇక్కడ, ఫ్రంట్ అండ్ స్టీల్ అవసరం లేదు. నైస్, మా ఫ్రెండ్ ఆర్మర్ నాకు దొరికింది. సో హీ వాజ్ ఇన్ దిస్ కేవ్. అంటే ఎక్కువ దూరం వెళ్ళలేదు వాడు. లేదు అదే అనుకున్నా కదా నేను, ఎక్కడికి టార్చ్ పెట్టినా అని. He was dead so badly. Couldn't even survive. ఏం చేశాడు రైడ్ ఇక్కడ లిటరల్. Yo yo yo, where am I going? ఈడకి వెళ్తానో కూడా తెలియదు ఇంత దూరం. లెట్స్ హెడ్ బ్యాక్, ఎందుకంటే నేను కోఆర్డినేట్స్ మర్చిపోయానంటే మళ్ళీ దారుణం అయిపోతుంది. అంటే సీన్ కోఆర్డినేట్ స్క్రీన్ షాట్ తీసుకున్నాను, బట్ స్టిల్ ఇప్పుడు స్క్రీన్ షాట్ దాకా వెళ్ళాలంటే నేను ఫోన్ మూసుకోవాలి. హ్యావ్ టు గో బ్యాక్, చెక్ ఇట్ ఓవర్ అగైన్. ఎందుకు కట్టాడు ఇది ఇలాగా? ఇక్కడ డెడిరైట్ చాలా ఉంది కదా. మా ఫ్రెండ్ ఇక్కడ చాలా సార్లు తెచ్చిపోయాడు. ఓ బ్రో, వాట్ అ కోఇన్సిడెన్స్. పేలిపో. Yes, thank you. Torch please. He left too much.
అసలు కేవ్ వామ్మో! వీడు ఎక్స్‌ప్లోరే చేయలేదు. హి థింక్స్ ఐ కాంట్. బ్రో ఐ కాంట్. ఐయామ్ సారీ. అరే! అరే! ఫర్గాట్. ఐ హావ్ టు మేక్ ఎ షీల్డ్ ఫస్ట్. యెస్! ఐ ఆఫ్ కోర్స్ హావ్ టు మేక్ ఎ షీల్డ్. యెస్! అందరూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు నా దగ్గరికి. మనం కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోదాం. బాబా ఉరుక్కో ఉరుక్కో. మనం మెట్రో స్పీడ్లో వచ్చేసాం. సుమాన్ అంటే ఎవరు పడట్లే. హావ్ టు మేక్ ఎ షీల్డ్. ఫస్ట్ నేను నా బేస్ దగ్గరికి వెళ్ళాలి. ఎస్. సో ఫస్ట్ నేను పైకి వెళ్ళాలి. సో దట్ నీలో పైకి వెళ్ళిపో. యో యో. ఎస్. ఎందుకు రిస్క్ తీసుకున్నాను? డైరెక్ట్ డైమండ్ చేయొచ్చు కదా. బాగా పై దాకా వెళ్ళాలి ఇప్పుడు. షిట్. వద్దా రిస్క్ తీసుకున్నాం వద్దా నాకు అర్థం కావట్లేదు. పై దాకా వెళ్ళాల్సిందే ఎట్టి పరిస్థితిలో. ఓకే సరే మరి నేను ఒక షీల్డ్ చేసుకున్న తర్వాత కలుస్తా. యో ఫైనల్గా నేను పైకి వచ్చేసా. ఇప్పుడు ఒక చెట్టు కోసం అంత దూరం వెళ్ళాలా నేను? ఇప్పుడు నా దగ్గర 3 డైమండ్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. అంటే ఈ గ్యాప్లో ఏం తీయలేదు. ముందు ఈ వీడియో స్టార్ట్ చేయకముందు స్టార్ట్ చేశాను నేను. దాయి దాయి. వావ్, ఐ డోంట్ హ్యావ్ స్పేస్. నో, టఫ్ అవసరం లేదు మనకి. అరే ఫస్ట్ నేను లిటరల్గా అన్ఫిల్ చేసేసుకుంటా, ఇది బెస్ట్ అయిపోతుంది. రన్. సో మనం అయితే పైకి వెళ్ళిపోయి చెస్ట్ని ఫిల్ చేసేసుకుందాం. ఈరోజు డీప్ స్లేట్. What did I just... And there goes... Oh, I have wood. Stairs వెళ్ళిపోతాయి. And not armor ఇక్కడ పెట్టాం. His old and bold armor. I'll just take some of this. Run. ఓకే, సో నేనైతే చెస్ట్ క్లియర్ చేసుకొని అన్నీ చేసుకొని బయటకు వచ్చేసాను. అండ్ ఇప్పుడు మనం కేవ్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఈసారి నేను కేవ్లో డైవింగ్ చేయట్లేదు, డైరెక్ట్ నేను చేద్దామంటారా? రిస్క్ ఇస్ ఏమో వెళ్ళేదాలని మధ్యలో మైండ్లో పడిపోతే నేను అక్కడ మొత్తం టార్చెస్ ప్లేస్ చేసేస్తాను. అక్కడి నుంచి ఇక్కడ కోఆర్డినేట్స్ కొట్టేసి డైమండ్స్ కొట్టేద్దాం అక్కడి నుంచి. బెస్ట్ కదా. సరే కిందకి వెళ్ళా కలుస్తాను మమ్మల్ని. యప్, సో నేనైతే కిందకి వచ్చేసాను. ఫాస్ట్గా అయితే టార్చెస్. నో 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 షీల్డ్ క్రాఫ్ట్ చేసుకోలేదు. నేను షీల్డ్ క్రాఫ్ట్ చేసుకుని వెళ్తే అమ్మ ఇక్కడ డ్యాన్స్ చేసి ఒక్కొక్కటి అబ్బని తీయని దెబ్బ. సో ఐ నీడ్ షీల్డ్. షీల్డ్ ఇస్ మై లైఫ్. షీల్డ్ ఇస్ ఎవ్రీథింగ్ టు మీ. వాట్ ఇఫ్ ఐ క్రాఫ్ట్ స్వార్డ్ ఆల్సో? కొత్త స్వార్డ్ కూడా క్రాఫ్ట్ చేయాలి నేను. ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఎస్, బ్రాండ్ న్యూ స్వార్డ్. దట్స్ గుడ్. అదే 2 పికాక్సెస్ ఉన్నాయి. ఎందుకు పెట్టుకున్నా అంటే డైమండ్ కోసమే. నేను ఓర్స్ ఎక్కువ దీంతోనే మైండ్ చేస్తా కదా. ఎక్కువ స్పెసిఫిక్గా ఐరన్ ఓర్స్తో, ఐరన్ పికాక్స్తోనే మైండ్ చేస్తాను. ఓ
There's a lava pool up over there. Nice. This cave is too much big. Explode. నేను వాయిస్ వినపడకపోతే I can seriously not do anything because I think mic లేదు. I'm poor. I'm poor, bro. I'm poor. Yo, I'm sorry. I'm sorry. I'm sorry. Boom. Yes. Now I can run. Da, face to face is coming. Ah, where are you hitting me? Oh, there are two. First one. One is down. You're following me. Why? You don't have any strength. నైస్ మనకి ఎన్నో ఐరన్ అయితే దొరికేసింది. లేటర్ మనం ఒక ఎనిమిల్ ఇవన్నీ చేసుకుందాము సో దట్ మనకు పనికొస్తాయి కదా. ఎనిమిల్ అయితే ఇంకా ఎక్కువ పనికొస్తుంది. మనకు బుక్స్ దొరికితే డైరెక్ట్గా దాన్ని మనం ప్లేస్ చేసేసుకోవచ్చు. ఓకే, చాలా కూల్ అయితే ఉంది ఇక్కడ. గేమ్ లాగ్ అవుతుంది ఫర్ నో రీజన్. నో నో ఈ నమూనా వాళ్ళైతే మా ఫ్రెండ్ చచ్చిపోయినాడు. I should heal myself. Yes. ఫస్ట్ అయితే లిటర్ కొద్దిగా హీల్ చేసేసుకుందాము సో దట్ మనకి torches. Whoa. Ooh, I got scared, sorry. Hey, serious ఇంతలాగే ఉంటుంది. గేమింగ్ పర్ఫార్మెన్స్ బాగుంది. Whoa, 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 whoa. I should run, I should run, I should run. మా ఫ్రెండ్ చచ్చిపోతాను తప్పే లేదు. నేను చచ్చిపోయానంటే సిగ్గు చేయటం. బ్రో ర్యాపిడ్ ఫైర్ స్పీడ్లో వస్తున్నాడు. ఫస్ట్ లెట్స్ డిఫీట్ హిమ్. ఫస్ట్ చంపేస్తా, అందరు చంపేయచ్చు. ఎస్, చచ్చిపోయాడు. సీరియస్ గా రే మై oops. I'm stuck. Bro. Let me heal. చచ్చిపోతా నేను. చంపేద్దామా లేకపోతే లోపలికి వెళ్ళిపోయి ఆగిపోదాము. చాలా ఆబ్స్టకల్స్ ఉన్నాయి లెవెల్కి రావడానికి. I guess I should take some blocks. I should heal myself first. ఆ బేబీ జంబీ మైన్క్రాఫ్ట్ కి పెద్ద విలన్. మైన్క్రాఫ్ట్ పెద్ద బాస్ వాడే. పెద్ద ప్రో గేమర్స్ కూడా ప్రో గేమర్స్ కూడా భయపడతారు. అండ్ యా, నా భయం అంటే నా ఇది ఏమంటాను, నా ఇల్లు పక్కన ఒక జంగల్ భయం కూడా ఉంది. Hey, bro, come over here. Look, you came. This is joking. You're dead. Yes, you're dead. చలో నువ్వేం చేస్తాం. Ready? Yes, you're dead. చీ, స్పైడర్ అయ్యా. నేనేం చేసుకో స్పైడర్ అయితే. నాకు అంటే నేను బ్రూయింగ్ స్టాండ్ వాడిను కాబట్టి నాకు స్పైడర్ అయ్యే అవసరం లేదు. బట్ నేనేం చేసుకోవాలి. ఓకే, సో లెట్స్ గో. ఎక్స్పీ అయితే బోల్డ్ అని పడంలే. మరి అన్ని మంది మీరు ఓ సి అట్టురా వావ్, ఇప్పుడే ఫుడ్ లేదనుకుంటున్నా. ఇప్పుడు హీల్ అయ్యేదాకా ఆగాలి ఇక్కడే నేను. సో దాట్
హీల్ అయ్యాక వెళ్ళొచ్చు. హీల్ అయ్యాక లోపలికి వెళ్ళేసి మనం కొద్దిగా ఇక్కడ ఏమైనా డైమండ్స్ దొరుకుతున్నాయో లేదో చూసేసి మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఎక్కడికి? డైమండ్ మైన్కి. డైమండ్ అదే కదా, ఇక్కడికి వెళ్ళి వస్తుండే కదా. అయ్యో హర్డ్ సాంగ్ ధీమా ధీమా ధీమా. అసలు సాంగ్ అర్థం ఏంటి? అంటే ఇప్పుడు ఈగో వచ్చింది అనుకో, ఈగ 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 ఈగ. ఓ లాట్స్ ఆఫ్ హెచ్పి. ఓ యువేగ కాపర్ ఆడు. అక్కడ ఇంకో స్కెలిటన్ అది వచ్చేమో నేను నింపాను. Yo, why are you so accurate? Koto? Yes. You done. Yeah, I should get an arrow కదా ఫస్ట్. బెస్ట్. యో ఈడకి వస్తున్నారా? పర్సనల్ పట్టుకున్నా కదా. మా సావేదో మా సావని of copper. No. Oopsie. It's scaring me, bro. What? The zombie. అరే ఇక్కడ ఎక్స్పెక్ట్ పెట్టేస్తే పోతుందేమో మొత్తాన్ని లోపలికి నడవాలి పెద్దగా కదా. ఎస్ దేర్ వి గో. ఇక్కడ ప్లేస్ అవ్వు వాటర్. ఓకే అజాన్ వాటర్. జియో వావ్, ఈ కేవ్ ఎంత మ్యాసివ్. ఓ సారీ. I was joking. ఈ కేవ్ చాలా మ్యాసివ్. నాకు పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే నాకు ఫైట్ చేయడం లేదు. బట్ ఫైన్, విల్ లెర్న్ దట్. ఐరన్ ప్లీజ్. ఎస్ ఐరన్. You heard me right. మనం ఇప్పుడైతే ప్రస్తుతానికి డైమండ్ మైనింగ్కి వెళ్ళిపోదాం. మన దగ్గర ఎన్ని ఐరన్స్ ఉన్నాయి? 29. ఆల్మోస్ట్ ఒక 600 వచ్చేస్తుంది. ఇదిగో 30, 31, 32. దట్స్ ఫైన్. ఒక 600 వచ్చేస్తుంది బ్రో. లెక్క పెట్టు. ఒక పాయింట్ చేయాలంటే 2 బ్లాక్స్ వదిలేయాలి. సో మొత్తం 9 బ్లాక్స్. 7 కావాలి మనకి. ప్లాంట్కి 7, చెస్ట్ ప్లేట్కి 8, 7 + 8 + 8 16, 7 + 8 15. ఓకే 15 అనుకున్నాం అనుకో. బూట్స్కి 4, సో చెస్ట్ ప్లేట్కి 1, హెల్మెట్ కూడా అవుతుంది. బూట్స్కి 4, 17 + 4 17. ఏం మాట్లాడుతున్నారా? 17 + 18 ఎంత? 17 + 8 15. 15 + 4 19. 19 + 5 యాక్చువల్ 24. ఎస్ వచ్చేస్తుంది మనకి. సో మనము బేసికలీ ఇక్కడ అంటే కోఆర్డినేట్ సెట్ చేసుకుందాం మనం. అండ్ ఎన్ని టాచెస్ కుదిరితే అన్ని టాచెస్ వేసేసుకుందాం. అండ్ మన దగ్గర ఇంకో బాగుంది, ఫర్మెంటెడ్ ఐ. బ్రాండ్ న్యూ బ్రో, బ్రాండ్ న్యూ. యాక్చువల్లీ క్రాఫ్ట్ చేద్దాం అనుకున్నా. స్టిల్ దట్స్ ఫైన్. ఓకే I got lots of copper on. చలో
మనం అయితే ఇక్కడ ఒక హార్స్ ప్లేస్ చేసుకొని ఇక్కడ బ్లాక్ ప్లేస్ చేసుకొని -1లో ఉన్నాము. కోఆర్డినేట్స్ ఇక్కడ ప్లేస్ చేసేద్దాం. It's 10:34. Whoa. So coordinates are 298. Z axis ఏంటి 360. Great. Wow. 360. ఆ సైడ్ ఉంది అనుకోండి హెడేక్. మరి స్పెషల్గానే బాగుంటాను. యూ నో. ఓకే. Sorry, something went wrong. Why? Oh. Why isn't it working, bro? అంటే ప్రతిసారి పని చేస్తుంది, బట్ ఎందుకు పని చేయట్లేదు అర్థం కావట్లేదు. వేరే వెబ్సైట్ ట్రై చేద్దాం. Drop 1.21 correct. Paste. Coordinates మార్చేద్దాం. 298 -1 360. Time. Yes, I got some coordinates, bro. అంటే సెకండ్ వెబ్సైట్లో ఎట్లా అంటే ఉంటాయి, ఓవర్స్ ఉంటాయి, బట్ కాస్త తక్కువ ఉంటాయి. అంటే కొన్ని రేర్ చోట్లే ఉంటాయి. అదే ప్రాబ్లం. ఇది కొన్ని యాక్యురేట్గా చూపించదు. ఇప్పుడు మనము 383కి వెళ్ళాలి. Don't tell me there is a cave over here. ఇది ఇక్కడికే కదరా ఎంట్రన్స్ ఇది. Oh, I got some iron. ఏన్షియన్ సిటీ ఉందని మాకు చెప్పాలి, చచ్చిపోతాను నేను. ఎస్, మన దగ్గర కోల్ అయిపోతుంది. ఇంకా కోల్ ఎక్కడ చూసాం? మైన్లో చూసాం కదా, అక్కడ నుంచి తెచ్చుకుందాంలే. Wood is very important, so I'm just using tough. ఎగ్జాక్ట్ కరెక్ట్ కోఆర్డినేట్స్కి వెళ్తున్నాను. కాదు తప్పు వెళ్తున్నాను. మనం కొద్ది పైకి వెళ్ళాలి. ఇది 0, ఇది 2, 1, 2, 3, 4. ఎస్, చూసారా? అది డైమండ్స్ ఇది. ఓకే, ఇక్కడ లక్కరింగ్ అవుతుంది. ఎవరు కాదు. ఈ ప్లేస్లో 5 ఉన్నాయంట. చూసేద్దాం. ఎస్, అబ్సల్యూట్లీ రైట్. చెప్పాగా ఈ మెథడ్ వాడు సూపర్ మెథడ్. ఇది విల్ ఎంజాయ్ ఇట్. డైమండ్స్ 1 కరెక్ట్ అయిందని. కరెక్ట్ కాలేదు బ్రో. కిడింగ్.
ఒకటే. అబ్బా! లేకపోతే బట్ 3 ఇయర్స్ లెట్స్ గో. యూ గాట్ 3 డైమండ్స్. కొద్దిగా ఇట్లా స్పేస్ తోవి చూద్దాం, ఎందుకంటే ఇక్కడ దగ్గరలో ఉంటాయి. ఏం లెట్స్ గో. ఎస్. అండ్ నెక్స్ట్ కోఆర్డినేట్స్ అయితే వెనకాలకి వెళ్ళాలి కొద్దిగా. 192. సో ఇక్కడ నుంచి మనం 92. ఎస్ 92 ఇక్కడ వచ్చేసి ఎస్ మనం కొద్దిగా వెనక్కి వెళ్ళాలి. 53 అండ్ చాలా కిందకి వెళ్ళాలి మనం. సో ఇప్పుడు చూసారు కదా, మనం చాలా కిందకి వెళ్ళాలి. ఇప్పుడు -20కి వెళ్ళాలి. షుడ్ ఐ హ్యావ్ టు రియలీ గో? ఇట్లా ప్రిఫర్ చేస్తా. ఎందుకంటే కింద లావా పూల్ అంటే నేనేం చేయాలి? చచ్చిపోవాలా? I don't want to die. I have 6 diamonds total. అరే యాక్చువల్లీ బెడ్ రాక్ కూడా లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చేసి ఉంటే ఎంత బాగుండేది, చాలా యూస్ఫుల్ ఉండేది. కరెక్ట్స్ మీటర్స్ కూడా ఇచ్చాడు ఈ వెబ్సైట్లో. -13లో ఉన్నాము. ఎస్ అకౌంట్ డైమండ్స్ ఒక ఓస్కి కదా వచ్చేది. ఎస్ 2 3 4 5 6. This is the fastest way to find diamonds. You get it? 7. ఓకే లేకపోతే 2 తగ్గినాయి, ఇంకా 11 వచ్చేసినాయి కదా. మనం ఒక 6 చేసేసుకోవచ్చు ఫాస్ట్. లెట్స్ గో అప్. ఐ am not. నెక్స్ట్ కోఆర్డినేట్స్ కూడా కాస్త దగ్గరే ఉన్నట్టుంది, కానీ దగ్గరలే. అది అక్కడి నుంచి కొద్ది దగ్గరికి వెళ్ళిపోయింటాయి. ఇట్లా అయిందా, మనం ఇట్లా వెళ్ళాం గుర్తుందా, లోపలికి ఇట్లా సీదా. ఎస్. ఓ where did I come to? కోఆర్డినేట్స్ మధ్యలో పడి చూడండి. ఎస్. సో ఇప్పుడు మనం 317కి వెళ్ళాలి. కాస్త ముందుకు వెళ్ళిపోదాం. Wait, I'm doing something wrong. Abba. 53. That is 53. 57. Wow, mind wrong dogs. 57. Ah, there is a creeper rock waiting for me. Come. Hey, look. అలవాటేగా, మనకు కూడా అలవాటు పెరిగింది. 317 కదా డైమండ్స్ ఉన్నాయి ఇట్లా. 317 కాస్త
53 ఇట్లా కొద్దిగా కాగా తగ్గుతుంది ఇట్లా కొద్దిగా I broke my pickaxe 53 ఇది ఓ షిట్ స్కామ్ చెప్పా కదా అంత యాక్యురేట్గా ఉండదని 317 minus 2 అంటే ఎగ్జాక్ట్గా -2లో ఇదిగోండి -2 378 I'm sorry సో నేను లెక్క ప్రకారం వాడు స్కామ్ చేయలేదు నేను స్కామ్ అయిపోయాను కాస్త ముందుకెళ్ళి 78కి వెళ్దాం 78లో సారీ బ్రో సారీ ఫర్ డౌటింగ్ యూ ప్లేస్ చేసేసుకున్నాను yes diamonds good diamond no చాలా డైమండ్స్ ఉన్నాయని చెప్పాడు సింగిల్ bro చీరు why is it so single even you are single bro you are single ఇప్పుడు ఇది మైండ్ చేస్తాను నెక్స్ట్ 268కి వెళ్ళాను 268 అంటే లిటరల్గా ఉంది చాలా మందికి వెళ్ళాం 368 అంటే కేవ్ కొంచెం మందికి ఎప్పుడు సరిపోతుంది 260 ఇది 268 371 268 371 చాలా మందికి వెళ్ళాను ఇంకా I can't even see anything ఎందుకంటే టార్చ్ స్క్రీన్ I'm just going blindly yes 371 ఉన్నాం మనం యాక్సెస్ చేసుకోవాలి 370 -1కి ఉండాలి మనం కింద yes diamonds I can see you diamonds is there more diamonds yes is that a diamond I can't see anything but I'm sure it's a diamond let's go up yes there we go చింతలను చేద్దాం better and we are with 19 diamonds and it's just 15 minutes నెక్స్ట్ మనం కోఆర్డినేట్స్ 299కి వెళ్ళాలి ఫస్ట్ అయితే ఎక్స్ యాక్సిస్ కోఆర్డినేట్స్ చూసుకుని ఫస్ట్ మనం కోల్ కలెక్ట్ చేసుకున్నాం కదా ఇక్కడ గోల్డ్ కావాలి తర్వాత వచ్చాక ఫార్చ్యూన్తో తీద్దాం ఎందుకంటే మనకి వార్కి యూనో గోల్డెన్ యాపిల్ కావాలి కదా సో అండ్ మనం నెక్స్ట్ వీడియోలో టోటమ్ కోసం వెళ్దాం టోటమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ 38 days బ్రో
It's been 38 days. Let's craft some of this torches. Yes, మనం 299కి వెళ్ళాలి ఇప్పుడు. 268 కూడా ఉంది. వెళ్ళాం. Yes, we are at 299, not 300. 299. 299లో ఉన్నాము. ఈ బ్లాక్ 299. ఇటు వెళ్తే పెరుగుతులే, తగ్గుతుంది. సో I came to the same mine. Okay, just front again. Oh, wow. 387. 387. Yes. 387 and -14 వెళ్ళాలి మనం. Lots of lapis and residue. Let's take them. Oh, 13లోనే దొరికేస్తాయి. అంటే 13లో మనం ఉంటాం ప్రెసెంట్లీ. 14 అవి ఉంటాయి. Yes, is it diamond? Yes, it's diamond. Bro, why I'm so blind? You can place a torch. Yes. Let's go up. Hey, what is it? What is it? Diamond, huh? It's lapis. Okay, నా దగ్గర ఆల్రెడీ ఒక స్టాక్ ఉన్నాయి పైన. బట్ స్టిల్ lapis కూడా కొన్ని కలెక్ట్ చేద్దాం. నెక్స్ట్ 267కి వెళ్ళాలి మనం. 267 అంటే we have to go right there. This cave is so amazing, man. 23 diamonds, bro. 15 plus 5 20 plus 24. ఇంకొక డైమండ్, ఫుల్ డైమండ్ ఆర్మర్ అయిపోతుంది. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన 275 కదా. 275. This is 275. This block is 275 and 369. Fast open like wow. Yes. Oh. Sound వాల్యూబుల్ వేసుకుంటా. మాప్స్ ఎక్కడెక్కడ నేను అర్థం కావట్లేదు. So 369 killers. Those that's fine. Those are not enough. Oh, iron. Next cost. Okay, we are on 369. Chemical 16 minus 16. 1 2 1 3 1 4 1 5 1 6 1 7 15 के अलग है. Yes, diamonds. So ఇది చూసారు కదా, ఈ వెబ్సైట్ని మీకు నేను పెడతాను. సో నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. Don't get anything free. Subscribe and you will get it. What do you say? చూసారు కదా, నేను ఎంత యాక్యురేట్గా మైండ్ ఎట్లా మైండ్ చేస్తున్నాను. నేను నాచా లేకపోతే ఎస్ మా ఫ్రెండ్ వచ్చి లోపల నేను గెరే బయటకు వచ్చి లాను. ఫస్ట్ ఆఫ్ ఆల్
Oh, bro. See, right there. Go, go, first name. Yes, one is done. నైట్ అనుకుంటా ఎక్కువ మాప్స్ మనకు నెక్స్ట్ వచ్చేసి మనకి దగ్గరలో ఏమున్నాయి దగ్గరలో ఫస్ట్ మనకి 332కి వెళ్దాం ఇంకా డైరెక్ట్ స్టాక్ కలెక్ట్ చేసుకుని అంటే అయిపోతుంది బట్ స్టిల్ ఓకే ఓకే విత్ ఇట్ మనము 372 దీంట్లో రాదాం 320కి అయితే చాలు ఫస్ట్ 320 359 320 359 320 ఇక్కడ 320 ఇక్కడ అండ్ అదేమో డైమండ్స్ కింద ఉన్నాయి 30 ఎస్ 317లో కూడా ఒకటి ఉన్నాయి 17లో 77 ఉంది 77 -20లో ఉంది దీన్ని చూసుకుని దానికి వెళ్తాం బట్ చాలా రిజల్ట్స్ థ్యాంక్స్ దట్స్ గుడ్ బాయ్ డైలీ మనం స్టాక్ ఆఫ్ డైమండ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అబ్బా like if you have this website you don't have to struggle for diamonds or ancient libraries ancient libraries కూడా ఒక మోడ్ ఉంది 347 308 ఓ మై చాలా కింద ఉంది ఓ మై గాడ్ ఫస్ట్ అయితే మనం 320కి వెళ్దాం 320 359 ఇది అండ్ ఎప్ మనం కిందకి వెళ్ళాలి చాలా కింద ప్లాన్స్ ఉన్నాయి ఎందుకంటే నాకు ఒక ఎక్స్ట్రా రావాలి 33 కదా అని మనం జస్ట్ లైక్ టు ప్లేస్ ఎ టార్చ్ ఇట్స్ వర్త్ ఇట్ shit not right now but I have to craft an iron pickaxe నాకు వేస్ట్ చేయడం లేదు డైమండ్స్ ఇప్పుడే తెచ్చుకున్నా కాబట్టి ఓ వాడేంట చాలు మళ్ళీ రేపు చూసుకుందాం why am I so scared bro అంత తక్కువ పెట్టు వెయిట్ అబ్బా ఎక్కడ తప్పు తక్కువ మైండ్ చేశారు లక్కరా ఇక్కడ కదా నేను వచ్చింది 33 yes thank you
ఎంత భయం వస్తున్నాయో, చాలా లో హెల్త్ లో ఉంది. ఇప్పుడు పైకి వెళ్తాము. లెట్స్ గో. వాట్ ఎవర్ హ్యాపెన్స్ గోయింగ్ అప్. షట్ అప్ బ్రో. నాట్ వేస్టింగ్ ఫుడ్ ఉంటే యాక్షన్ చేసేసే వాళ్ళము. That's fine. 30 dimensions on the ground. Bro. I'm sorry. I'm so sorry. I'll find another way to do it. Yes, it's night. ఎందుకే అట్లా స్పాన్ అవుతున్నాడు? See, there's a block here. Torch here. 32 diamonds పోగొట్టుకోవాలనుకోవట్లేదురా బాబు. 38 diamonds కాదు. What kind of risk I'm taking? I don't want a zombie. I have some food to eat. Root and flesh వద్దను. అరే రూట్ అండ్ ఫ్లెష్ తిన్నా వద్దనుకొని. నైస్, గ్రేట్, యూ గ్రేట్ హెచ్కే, యూ గ్రేట్. లెట్స్ హీల్. యాక్చువల్లీ ఇట్లా తోకుండా వెళ్ళిపోదాం అనుకున్నా, బట్ దేర్ ఆర్ లాట్ మెనీ డైమండ్స్ ఓవర్ హియర్. ఐ జస్ట్ నీడ్ టు. ఓ చాలా ఉన్నాయి. ఇట్లా అయితే 2-3 స్టాక్లు ఓకే. జో పూछते हैं. Oh, actually, I'm healing you. Gold ఉంది ఇంకా డైమండ్ మైన్. What am I eating? Don't have any choice. Yes, I'm full health. Okay, మనం అయితే ఇప్పుడు బ్రేక్ తీసుకుని బయటకు వెళ్దాం. Oh, we have a bow and an arrow, right? Arrow should get ఎంత కష్టం. Show me ahead, man. Yeah. Oh. No, re. No taking risk, re. What is it? Yes, I'm out. Thank God. Bike के लिए diamond. ये इसको sign off करता. We can only sleep at night, so it's day, man. Finally, I got lots of diamond. Thank you. Thank you చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది నా కష్టం. Let's go. నాకు రోటన్ ఫ్లెష్ తినాలని లేదు. నైట్ అవ్వకూడదు, డే అవుతా ఉండాలి. నైట్ అవుతే అయిపోయింది. ఓ ఇట్స్ గోనా బి నైట్. క్రేజీరా, నాకు ఈ టైంకి చాలా వచ్చాయి, ఎందుకంటే ఇదే టైంకి ఎప్పుడు వస్తావు.
ఎస్ లెట్స్ స్లీప్. అండ్ రేపు మనం డైమండ్ ఆర్మర్ వేసుకొని చెక్అవుట్ చేసేద్దాం. నెక్స్ట్ వీడియోలో కొద్దిగా ఎక్కువ డైమండ్ స్పెండ్ చేద్దాం, సో దట్ మనకి మన దండుపాలెం దోస్తులు మనం పోవాలి. ఓకే, ఫస్ట్ ఇన్వెంటరీ క్లియర్ చేసేస్తాం. అవి పెట్టుకుందాం, ఉంచుకున్నాం నా దగ్గర. స్టిక్స్, ఎస్. What? I even want to make a spear. And a shovel. Done. Wait, let me show you, let me show you. ఓకే, సో గైస్, ఈ వీడియోలో మనం పడిన కష్టం వల్ల there we go. ఇవి మార్చేసాం. 1 2 3 మనం కంప్లీట్లీ డైమండ్ ఆడుతున్నాము. ప్లస్ డైమండ్ స్పియర్ అండ్ డైమండ్ ఇది అప్గ్రేడెడ్. సో మనం బ్యాటిల్కి ఆల్మోస్ట్ ఒక 80% ప్రిపేర్ అయిపోయాం. నెక్స్ట్ దాంట్లో చూద్దాము. అండ్ అంటిల్ దెన్, బాయ్ బాయ్.